అది నైట్ వాళ్ళకి అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సార్. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మహేష్ అని, వాళ్ళిద్దరు పేరు మహేషే. సో వాళ్ళిద్దరు, ఇంకొకటి శివప్ప అని ఉన్నాడు. శివప్ప అనేట ఆయన ఏంటంటే మా పాత రీసెంట్ కేసు అయిన దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గ్యాంగ్ ఆయన. సో మనోని దగ్గరకు వచ్చి మనతో 2-3 డేస్ నుంచి ఉంటుందంట. ఉన్న తర్వాత ఏమైంది, నిన్న నైట్ తాగిన తర్వాత శివప్ప అనేట ఆయన ఏమన్నాడు, కిందికి పోయి సిగరెట్ తాగుదామని చెప్పిండంట. ఎవరైతే చచ్చిపోయింది ఆయన పేరు సిద్ధు కాదు. మీరు ప్రతి ఒక్కరు సిద్ధు అంటారు కదా, ఆయన పేరు సిద్ధు కాదు, ఆయన పేరు తేజస్. నిక్ నేమ్ వచ్చేసి డీల్ ఆయన నిక్ నేమ్. సో చంపిన ఆయన పేరు సిద్ధు, చచ్చిపోయిన ఆయన పేరు సిద్ధు కాదు. అయితే ఆయన శివప్ప అనేది అంటే శివప్పకి చెప్పిరంట, సిగరెట్స్ ఇప్పుడు ఏడ దొరుకుతాయి, నైట్ 3 అవుతుంది కదా, ఇప్పుడు ఏడ దొరుకుతాయి అంటే ఏం కాదు, కుకట్పల్లి వరకు పోయేదాము, ఏడో ఒక దగ్గర ఉంటాయి అని చెప్తే సరే అని చెప్పి కిందికి వచ్చిన తర్వాత శివప్ప ఏం చేసిండంటే వీళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకోండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, చంపింది అయితే 4 ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చేసి దగడ్ ఏమో అంటారు, దగడ్ సమీర్, శివప్ప, సిద్ధు, ఇంకొకడు ఏదో గౌడ్ అంట, ఫుల్ నేమ్ తెలియదు నాకు కూడా అంట. గౌడ్ ఆయన ఫ్యామిలీని ఆయన ఏంటది ఫస్ట్ నేమ్ వచ్చేసి గౌడ్ అన్న. ఓకేనా, అది జరిగింది. పూర్తి పేరు నిక్ నేమ్ కాదు, వాళ్ళ ఇంటి పేరు గౌడ్. అది జరిగింది. సో కిందికి రాగానే మా వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్, వీడు ముగ్గురు ప్లస్ శివప్ప 4 దిగి కిందికి వచ్చారు. మా వాళ్ళు ఏం చేసారు, వాళ్ళందరూ మొత్తం దాచుకొని ఉన్నారంట. మా వాళ్ళు రాగానే మీదికి వచ్చేసారంట. మా వాళ్ళు భయపడిపోయారు, అంతమందిని చూసి. మహేష్ అనేటోళ్ళు ఇద్దరు కూడా భయపడి, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అందులో శివప్ప ఒకడు. శివప్ప ఇంటిమేట్ చేసుకొని కాల్ చేసుకొని పిలుచుకుండు వీళ్ళిద్దరికి కూడా తెలియదు ఇట్లా అయ్యేది. వీళ్ళ ముగ్గురికి తెలియదు, శివప్ప తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు మా బెస్ట్ ఫ్రెండ్సే. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, శివప్ప ఒక్కరు జాయిన్ అయ్యిండు. ఇట్లా చేసిండు శివప్ప. సో వాళ్ళని చూడంగానే మా వాళ్ళు డీల్ అంటే తేజస్ ఉరికిర్రు. మా వాళ్ళు బండి మీద ఉన్నారు, వాళ్ళు అటు నుంచి వస్తుంటే మా వాళ్ళకి భయమై మా వాళ్ళు ఇటు ఉరికిర్రు. డీల్ అనేటైనా తేజస్ అనేటైనా ఇటు ఉరికేటప్పుడు లెఫ్ట్కి ఉరికేటప్పుడు ఏమైందంటే వాళ్ళు బండి మీద చేజ్ చేసారు. ఇటు వీళ్ళకి చేజ్ చేసారు, ఇటు ఈయనకి చేజ్ చేసారు. మహేష్ అనేటోళ్ళు బండి మీద ఉండే సోవా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతనికి ఏమైందంటే బండి మహేష్ అనేటోళ్ళు ఎక్కించుకొని కూడా టైం లేదు, అంతలో పట్టేసుకొని చంపేశారు దారుణంగా, కత్తిలతో చంపేశారు. అందులో సిద్ధు కూడా పొడుస్తుండు. ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. అందులో చంపింది అయితే 4. మేము మాకైతే అట్లా 4 అనిపిస్తుంది, ఇంకెంతమంది ఉన్నారు మాకు కూడా తెలియదు. అంటే రాళ్ళు తీసుకొని తల మీద కొట్టారంట, నిజమేనది? రాళ్ళు తీసుకొని కొట్టిర్రో లేదు, రాళ్లతోనైతే దెబ్బలు లేదు ఆయన బాడీ మీద. రాళ్ళు ఉన్నాయి కానీ రాళ్లతో కొట్టిందో లేదో బాడీ మీద అయితే దెబ్బలు లేవన్నా. బాడీ మీద దెబ్బలు వచ్చేసి ఏంటంటే చాకుతో హమ్లా చేసిన దెబ్బలే ఉన్నాయి, దాని తప్ప ఏవి లేవు. అంటే సుమారు ఎన్ని కత్తిపోట్లు లేకుండా? అంటే నేను కౌంట్ అంటే వాళ్ళు పొద్దున పోలీసు వాళ్ళు డ్రెస్ ఇప్పి అయినది ఒక స్టిక్కర్స్ పెట్టేటప్పుడు నేను చూసింది అయితే 7 to 8 ఉన్నాయి. వీళ్ళు మీడియా వాళ్ళు వేరే వాళ్ళు ఎన్నెన్నో అంటారు కానీ అంత నాకు తెలియదు. కానీ మేము చూసింది మా కళ్ళతో అయితే 7 నుంచి 8 ఉన్నాయి. దాంట్లో నెక్ మీద ఒక 4 to 5 నెక్ మీద ఉన్నాయి. ఒక 1 వచ్చేసి ఇక్కడ చెస్ట్ మీద ఉంది, 2 వచ్చేసి సైడ్లు ఉంది. ఇప్పుడు ఆ తేజస్కి అమ్మ నాన్న ఎవరు లేరా? డాడీ లేడు, మమ్మీ ఉంది అంతే. ఆయనకే మమ్మీ నార్మల్ గా వర్క్ చేస్తా ఉంటారు, అంటే హౌస్ హోల్డ్ వర్క్స్. ఇప్పుడు మీకు తెలుసా ఈ విషయం? వాళ్ళ మమ్మీ ఏదో ఊరికి వెళ్ళారు. సో వాళ్ళ మమ్మీకి మార్నింగ్ మేము కాల్ చేసి చెప్పినాం. వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం జరుగుతున్నారు. అవును. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు తేజకి ఎట్లా సంబంధం? చంపేసిన వాళ్ళకి తేజకి చంపేసిన వాళ్ళకంటే శివప్ప ఉన్నాడు కదా, శివప్పకి కొంచెం తేజస్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ లో ఏమైంది, తేజతో కొంచెమే ఉంది ఫ్రెండ్షిప్. శివప్పకి పాత ఎవడైతే చచ్చిపోయిన తరుణ్కి ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్షిప్. తేజస్కి అంత బెస్ట్ కాదు. ఆయన ఏం చేసిండు, తేజస్ని ఎందుకు చంపారంటే పాతగా అయిన దాంట్లో ఇప్పుడు తేజస్ వాళ్ళు ఒక్కరిని చంపారు కదా, ఆ పగ తీరుసుకున్నారు. ఎందుకంటే మీరు కూడా చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఒక స్టోరీ పెట్టారు, తరుణ్ కా బద్లా హోగయా డీల్ అని చెప్పి. అంటే దాని మీనింగ్ ఏంది, తరుణ్ని చంపిన వానికి చంపేసినాం మేము, దాని పగ మేము తీరుసుకున్నాం. ఇంకొకడు ఉన్నాడు షరీఫ్ అనేటోడు, ఆయనని చంపేస్తాం అని అంటారు ఇండైరెక్ట్ గా వాళ్ళు. అంటే వీళ్ళకి
ఏం లేకుండా అయిపోయింది. ఎట్లా ఇప్పుడు మర్డర్ చేయాలా, పోవాలా, 3 months ఉండాలా, బయటికి రావాలి, ఇంకొన్ని మర్డర్. మీరు 10 మర్డర్లు చేసినా అదే అవుతుంది, 1 మర్డర్ చేసినా అదే అవుతుంది అన్నట్టు వీళ్ళ నజర్లో అట్లుంది. అది కథ. అంటే వీళ్ళకి ఏంది చంపేసినా సరే భయం లేదు, ఊరక ముందు బెయిల్ మీద బయటకు వస్తాం. అది కథ వీళ్ళకి. అంటే వీళ్ళ మీద పాతగా ఏమన్నా కేసులు ఉన్నాయి మళ్ళీ? ఇప్పుడు వీళ్ళు కూడా మాకు అంత తెలియదు. వీళ్ళ పేర్లు కూడా మాకు ఎట్లా తెలుసు అంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసి మాకు తెలుస్తుంది, కానీ వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు అసలు. ఫస్ట్ ఏమవుతారు చనిపోయిన అతనికి? మేము ఫ్రెండ్స్ అతనికి, ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము ఒకటే ఏరియాలో ఒకటే గల్లీలో ఉంటుండే. చదువుకున్నాడు అప్పుడు? చదువుకుంటే 10th వరకు చదువుకుండు. 10th తర్వాత స్టడీ ఆపరేషన్, ఎందుకంటే ఆయన కళ్ళకి ఆపరేషన్ అయింది. సో మనకి నైట్ టైంలో క్లియర్గా కనిపించదు. అదొకటి మైనస్ పాయింట్ అయింది, మనం ఊరికనికి రాలే నైట్ టైంలో. అందుకే అయినట్టు పడిపోయినట్టు మావాడు. అంటే డ్రింక్ చేసుకున్నా గంజాయి కొట్టినట్టు నిజమేనది? అది ఎంతవరకు నిజమో తెలియదు, ఎందుకంటే వాళ్ళు తాగిరని మాకు తెలుసు. గంజాయి ఏమో మాకు తెలియదు. అది ఏమో మళ్ళీ పోస్ట్ మార్టంలో తెలిసిపోతాయి కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ చంపేశారు కదా, చంపేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నావు? నాకు తెలిసి అయితే ఇప్పుడు పడితే గట్టిగా పడాలన్న. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు చెయ్యొద్దు. ఎందుకంటే ఇది ఎట్లయితుంది, నేను ఒక్కడిని చంపినా వాడు నా వాడిని చంపుతాడు, మళ్ళీ నేను ఒక్కడిని చంపుతా వాడు నా వాడిని చంపుతాడు. ఇది పెరుగుతూనే ఉంటుంది, వీళ్ళకి భయం లేకుండా అయిపోతుంది. ఏదో ఒక్కరికి గట్టిగా చేస్తే ఇంకొకరు భయపడిపోవాలి అట్లా చేయాలంటే. అది